బయాలజీ అంటే మీకు భయమా? బయాలజీలో 40/40 స్కోర్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియోలో మనం బయాలజీలో 40/40 స్కోర్ చేయడానికి ఏ ఐటమ్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఇక్కడ మనకి 10th క్లాస్ కి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఉంది 2024ది. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ లో ఏ ఐటమ్స్ అడుగుతారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ గా మనకి ల్యాబ్ యాక్టివిటీస్ నుంచి మెటీరియల్స్ రిక్వైర్డ్ అనే ఐటమ్ అడుగుతారు. మెటీరియల్స్ రిక్వైర్డ్ జనరల్ గా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఐటమ్స్ లో ల్యాబ్ యాక్టివిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ ఉంది అనుకోండి. మెటీరియల్స్ రిక్వైర్డ్ అంటే హైడ్రిల్లా ప్లాంట్స్, బీకర్, వాటర్, టెస్ట్ ట్యూబ్, ఫన్నెల్ అండ్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్. సో ఇవి మనకి మెటీరియల్స్ రిక్వైర్డ్ కిందకి వస్తాయి. ఇలా మనము ల్యాబ్ యాక్టివిటీస్ ఎన్నైతే ఉన్నాయో 10th క్లాస్ సంబంధించి దాదాపు 10 to 12 ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ ల్యాబ్ యాక్టివిటీస్ కనుక మనం ఫోకస్ చేసినట్లయితే మనకు దాదాపుగా 9 మార్క్స్ మనము స్కోర్ చేస్తాం. సో కాబట్టి ల్యాబ్ యాక్టివిటీస్ లోనే మనకి 9 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ కి సంబంధించి మనకి 2 మార్క్స్ మనం స్కోర్ చేస్తాం. సో మనకి ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి టోటల్ గా 3 క్వశ్చన్స్ మనం అటెండ్ చేయాలి. 3 into 2 6 మార్క్స్ మనము ఫస్ట్ బిట్ లో స్కోర్ చేస్తాం. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు సజెషన్స్ ఆర్ డైలీ లైఫ్ యూసేజ్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. డైలీ లైఫ్ లో మనము యూజ్ చేసేటటువంటి ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అనేవి ఈ సెకండ్ క్వశ్చన్ లో ఉంటాయి మనకి. సో జనరల్ గా ఇక్కడ 2 బయాలజికల్ ప్రిన్సిపల్స్ టు ఫాలోడ్ బై ది ఫార్మర్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అనేది మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. సో ఫర్ కంట్రోలింగ్ ది పెస్ట్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి బయాలజికల్ ప్రిన్సిపల్స్ మనం వాడతామని చెప్పేసి మనకి క్వశ్చన్ వచ్చింది. సో ఇలాంటి సజెషన్స్ కానీ డైలీ లైఫ్ లో యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రిలేటెడ్ గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మెయిన్ గా మనకి ఇక్కడ 9th and 10th చాప్టర్ లో నుంచి ఎక్కువగా ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఈ క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ హైపోథీసిస్ ఆర్ ఇమాజినేషన్. So the question will start like what will happen. So different questions will ask what will happen. Like, so if there is no diaphragm, what will happen? If there is no chlorophyll in plants, what will happen? So the question will like, here one question given, what will happen if moisture and hairs are absent in the nasal cavity of human being? So nasal cavity lo hair కానీ moisture కానీ లేకపోతే ఏమవుతుంది, డస్ట్ పార్టికల్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ ది nasal cavity. సో అలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్ గా వస్తాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ బిట్. సో ఫస్ట్ బిట్ లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ లో ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. 3 into 4 12 marks. So fourth question, it is related to differences. So in the 2024 question paper, the differences related question is differences between aerobic respiration and anaerobic respiration. So many items are there in your textbook like differences. For this question we have to write like tabular form. We have to draw the table. We have to write like one side aerobic respiration, another side anaerobic respiration. So this question it carries 4 marks. This is the fourth question. And next, fifth one,
The fifth question, it is related to analysis. Data analysis question. So fifth question, it is related to data analysis. సో ఒక టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ సంబంధించి ఫస్ట్ లెసన్లో మనకి విటమిన్స్ టేబుల్ కావచ్చు లేదా ఎంజైమ్స్ టేబుల్ కావచ్చు. ఆ టేబుల్ నుంచి ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ కనుక మనం అటెంప్ట్ చేసినట్లయితే విల్ గెట్ 4 మార్క్స్. సో దీంట్లో నుంచి మనకి 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ క్వశ్చన్. ఆర్ ప్రికాషన్స్ డైలీ లైఫ్ యూసేజ్. ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి సిక్స్త్ క్వశ్చన్ గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, in the previous question paper you can see here, explain any 2 artificial propagations methods you observed in your daily life with examples. So any 2 artificial propagation methods annaru, cutting, layering, grafting. These are the artificial propagation methods. Daily life we are using these kind of artificial propagation methods. So ఇలాంటి artificial propagation methods మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మోస్ట్లీ 4 Rs లాంటి క్వశ్చన్స్ కానీ, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ లాంటి 4 Rs రిలేటెడ్ కానీ, ఎన్విరాన్మెంట్ సంబంధించింది లేదా మనకి డైలీ లైఫ్ యూజేజ్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ సంబంధించి కానీ ఏదైనా మనకి డైలీ లైఫ్ లో యూజ్ చేసే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ సిక్స్త్ క్వశ్చన్ లో రావడం జరుగుతుంది. ఇవి 3 కూడా మనకి సెకండ్ బిట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ కి మనకి 4 మార్క్స్ కాబట్టి టోటల్ గా 12 మార్క్స్ ఇక్కడ మనము ఈ సెకండ్ బిట్ లో స్కోర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ బిట్ లో వచ్చేసరికి అవుట్ ఆఫ్ 3 we have to attempt 2 questions only. 3 questions ఇస్తారు మనకి, ఓన్లీ 2 questions మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. 2 into 6, each question carries 6 marks. 12 marks we will get from this section, third section. So థర్డ్ సెక్షన్ లో మనకి సెవెంత్ క్వశ్చన్ లో మనకి ఏముంటుందంటే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో అకాడమిక్ స్టాండర్డ్ 1 కి రిలేటెడ్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ మనకి సెవెంత్ క్వశ్చన్ గా వస్తాయి. సో మనకి దాదాపుగా 12 అకాడమిక్ స్టాండర్డ్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి క్వశ్చన్స్, దాదాపుగా 12 కాన్సెప్ట్స్ మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. లైక్ ఎవల్యూషన్, ఫోటోసింథసిస్, న్యూట్రిషన్, ఎక్స్క్రిషన్, సర్క్యులేషన్, ఇలాంటి కాన్సెప్ట్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి క్వశ్చన్స్ మనకి దాదాపు ఒక 12 కాన్సెప్ట్స్ వరకు ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ మనకి సెవెంత్ క్వశ్చన్ గా వస్తాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎయిత్ క్వశ్చన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. ఆ డయాగ్రామ్ కి సంబంధించింది స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ ఆర్గాన్ సిస్టమ్, ఏదైనా ఒక ఆర్గాన్ సిస్టమ్ కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ చెప్పమంటారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్ట్రక్చర్ కావచ్చు, హార్ట్ స్ట్రక్చర్ కావచ్చు, నెఫ్రాన్. సో ఏదో ఒక దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఇక్కడ మనకి ఫోకస్ చేస్తారు. స్ట్రక్చర్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేబులింగ్ చేయాలి. సో డయాగ్రామ్ డ్రాయింగ్, లేబులింగ్, ఎక్స్ప్లెనేషన్, ఇది మొత్తం కలిపి మనకి టోటల్ గా 6 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో డయాగ్రామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద పార్ట్ ఏ. సో ఈ క్వశ్చన్ ఇక్కడ 9th క్వశ్చన్ గా మనకి ల్యాబ్ యాక్టివిటీ రిలేటెడ్ క్వశ్చన్.
ల్యాబ్ యాక్టివిటీ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ల్యాబ్ యాక్టివిటీ సంబంధించి డయాగ్రామ్, ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, నెక్స్ట్ results, precautions, conclusion. These items we have to include in the lab activity. Lab activity లో మనకి ఇవన్నీ ఉంటాయి. ఏం ఉంటుంది, మెటీరియల్స్ ఉంటాయి, ప్రొసీజర్, ప్రికాషన్స్, నెక్స్ట్ రిజల్ట్, కంక్లూజన్. ఇందులో డయాగ్రామ్ అనేది కంపల్సరీ డ్రా చేయాలి మనము. డయాగ్రామ్ కి అలాగే ఎయిమ్, మెటీరియల్, ప్రొసీజర్, ప్రికాషన్స్, రిజల్ట్ అండ్ కంక్లూజన్ అనేది దాదాపుగా టోటల్ గా ఇవన్నీ కవర్ చేస్తే మనకి 6 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో మనకి దాదాపుగా ఈ ల్యాబ్ యాక్టివిటీ అనేది నెక్స్ట్ డయాగ్రామ్ అనేది మెయిన్ గా మనం చూస్ చేసుకుంటే మాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కన్నా ఈ క్వశ్చన్స్ మనం చూస్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది పార్ట్ ఏకి సంబంధించి. పార్ట్ ఏలో 30 మార్క్స్ లో మనకి ఫస్ట్ బీట్కి వచ్చేసరికి మనకి 6 మార్క్స్, సెకండ్ బీట్ సంబంధించి 12 మార్క్స్, థర్డ్ బీట్ లో 12 మార్క్స్, టోటల్ గా మనకి 30 మార్క్స్ మనకి పార్ట్ ఏలో ఉంటది. పార్ట్ బికి వచ్చేసరికి పార్ట్ బిలో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో 7 out of 10, 7 are related to conceptual understanding. Conceptual understanding సంబంధించిన క్వశ్చన్స్ 7 వస్తాయి. 1 is related to diagram, ఒకటి డయాగ్రామ్ రిలేటెడ్ ఉంటుంది, ఒకటి ల్యాబ్ యాక్టివిటీ రిలేటెడ్ ఉంటుంది, 1 క్వశ్చన్ is related to డేటా అనాలిసిస్. టోటల్ గా 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఇస్తారు. సో 30 + 10 టోటల్ గా 40 మార్క్స్ అనేవి మనకు ఈ ఐటమ్స్ నుంచి వస్తాయి. సో మీరు కనుక మెయిన్ గా ల్యాబ్ యాక్టివిటీస్ ఫోకస్ చేస్తే 9 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డయాగ్రామ్స్ ఫోకస్ చేస్తే దాదాపుగా మీకు ఒక 6 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాగ్రామ్స్, ల్యాబ్ యాక్టివిటీస్ బాగా ఫోకస్ చేస్తే మీకు బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది 40/40 స్కోర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు కనుక 40/40 స్కోర్ చేస్తే ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేస్తే సంతోషంతో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.